జరగనా సార్ అవుతుంది సార్ ఓకే అటువైపు పూజ చేశారు తిరుపతి రైట్ ప్రయత్నం లేనాడు బాల్ ఆపే ప్రయత్నం లేదు బౌండరీ మాత్రం పోనీయదు ఒక్క కూర్చోండి ఉంది బాల్కు అంతే అంతే Ready to play. Again beautifully fielding. చక్కటి బౌలింగ్ ప్రదర్శన నవీన్ ద్వారా కేవలం 5 బంతుల్లో 4 రన్నులు మాత్రమే. వెరీ వెల్ బౌల్డ్ నవీన్. వెరీ వెల్ బౌల్డ్. 6 ఓవర్లు ముగిసిన సమయానికి స్కోర్ మోస్ట్ 41, లాస్ ఆఫ్ 1 వికెట్. మనం చూడొచ్చు ఇంకా రిమైనింగ్ ఆఫ్ 8 ఓవర్స్ మాత్రమే. 8 ఓవర్లు ఉన్నాయి మిడిల్ అడ్డాలో. ఆడితో పాటు మీరు వెన్ను తిరగడం జరిగింది. మొదటి ఓవర్ ముగిసిన క్రికెట్ మ్యాచ్, ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ మీరు అందరూ చెప్తా ఉంటే నేను మంచి ఎంటర్టైన్మెంట్ ఇవాళ కోల్పోయాను. నేను ఐఎమ్ వెరీ అన్లక్కీ. నాకు ముందుగా చెప్పలే వీళ్ళు గెలిచిన. గ్రేట్ గ్రేట్. సో వెరీ హ్యాపీ అండ్ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా తీసుకున్నటువంటి సబ్జెక్టు యాంటీ డ్రగ్ మీద ఒక గేమ్ కండక్ట్ చేయడము, దాని మీద రేపటి నుంచి మందమరి చుట్టుపక్కల గ్రామాలు మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యువతకి మరి టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయము. సో నేను దాన్ని స్వాగతిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆటలు అనేటివి జనరల్గా మన మనసులో ఏంటంటే యువత, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ యూత్ ఆడాలనుకుంటాం, కానీ మనకు కూడా అవసరమే. అది మనం జీవించి ఉన్నంత వరకు ఈ స్పోర్ట్స్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ చాలా అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ స్పోర్ట్స్ లేదా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది తమ రొటీన్ లైఫ్లో అది భాగం చేసుకోవాలి. మన ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది, తర్వాత మనకు స్పోర్టివ్నెస్ వస్తుంది, తర్వాత హెల్తీగా ఉంటాం. కాబట్టి
ఈరోజు ఈ యాంటీ డ్రగ్ దాని మీద మీరు మీడియా మిత్రులు అందరూ మీరు అంతా ఫీల్డ్ మీద ఉంటారు. మీది మాది ఒకటే లక్ష్యము. సమాజాన్ని మనం వీలైనంత వరకు సమాజంలో ఉన్నటువంటి దురలవాట్లను, చెడు అలవాట్లను, యూత్ను ఒక సన్మార్గంలో తీసుకురావడానికి ఒక మంచి ఆశయంతో ఈరోజు మీరందరూ ఇక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సంజీవ్ అయిన అందరు ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. మా సిఐ గారు శశిధర్, తర్వాత సర్కిల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అది అనేది మేము చాలా వరకు గత సంవత్సరము అంతకుముందు ఎన్నడూ లేని విధంగా చాలా హార్డ్ వర్క్ చేసి మా ఒక టీంను ఫామ్ చేసి మ్యాక్సిమం కేసులు పెట్టి చాలా మందిని కౌన్సిలింగ్ చేసి కొంతమంది హార్డ్ కోర్ ఉన్న వాళ్ళు జైలు కూడా పంపించడం జరిగింది. కాబట్టి మీరు మా ఈ యొక్క గంజాయి నిర్మూలనలో, గంజాయి రహిత మందమరి సర్కిల్ కొరకు మీరు కూడా దయచేసి మీ సహకారాన్ని అందించాలని సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది మనకు సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఒక యూత్ ఎలా తయారయ్యారంటే తల్లిదండ్రులు చెప్తే వినకుండా కూడా సమాజానికి ఒక సవాల్గా మారిన వాళ్ళని కొంచెం ఒక దారిలోకి తేవాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది. సో ఇప్పటి నుంచి మాకు ఈ యొక్క